ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ల పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయ ప్రకటనలు ఇస్తారు. ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసే వారిలో మిమ్మల్ని ఎంపిక చేశామని వాట్సాప్ నెంబర్లకు సందేశాలు పంపిస్తారు. ఫోన్లు, ల్యాప్టాప్లు రాయితీపై అందిస్తున్నామని మాటలతో మాయ చేస్తారు. అవన్నీ నిజమని నమ్మారో ఇక అంతే సంగతులు. ఆఫర్ల పేరిట అమాయకులను బోల్తా కొట్టిస్తున్న సైబర్ కేటుగాళ్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. అసలేంటి ఈ మోసాలు? అమాయకులను సైబర్ కేటుగాళ్లు ఎలా బోల్తా కొట్టిస్తున్నారు? ఆధునిక సాంకేతికత పెరిగిపోతున్న వేళ ఏ చిన్న వస్తువు కొనాలన్నా ప్రతి ఒక్కరూ ఈ-కామర్స్ సైట్లనే వినియోగిస్తున్నారు. ఈ-కామర్స్ సైట్లలో అయితే మంచి ఆఫర్లుంటాయని భావించి కొనుగోళ్లు చేస్తారు. అయితే ఇక్కడే మోసాలు పెద్ద మొత్తంలో పెరిగిపోయాయి. అమాయకులను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ మాదాపూర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్బుక్లో ప్రకటనలు చూస్తూ 4 కిలోల డ్రై ఫ్రూట్స్ కేవలం 200 రూపాయలకే అనగానే లింక్ క్లిక్ చేశాడు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ పేరుతో ఉండడంతో నమ్మి ఆన్లైన్లో నగదు చెల్లించాడు. 3 రోజుల తర్వాత అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని, చిరునామా సరిగా లేకపోవడంతో ఆర్డర్ డెలివరీ చేయలేకపోతున్నామని, నగదు తిరిగి చెల్లిస్తామన్నారు. తాము పంపే లింకును క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తీరా అతను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫోన్ యాక్ట్ చేసి బ్యాంకు ఖాతాలోని 2.50 లక్షల రూపాయలు కొట్టేశారు. గుంటూరు జిల్లాకు చెందిన యువకుడికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. 50,000 రూపాయల విలువైన ఫోన్ ఆఫర్ మీద కేవలం 3,880 రూపాయలకే వస్తుందని ఆశ పెట్టారు. ఫోన్ చేతికందాకే డబ్బు తీసుకుంటామని భరోసానిచ్చారు. ఆర్డర్ పోస్టల్లో రావటంతో అతడు నిజమని భావించి పోస్ట్మెన్కు నగదు చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. కొంత సమయం తర్వాత పార్సిల్ తీసి చూసేసరికి ఫోనుకు బదులు బ్లూటూత్ స్పీకర్ ఉండడంతో యువకుడు కంగుతిన్నాడు. హయత్ నగర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్బుక్లో 1500కు 4 టీషర్ట్స్ అనగానే వెనక ముందు ఆలోచించకుండా ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ రాగానే నగదు ఇచ్చి పార్సెల్ తీసుకున్నాడు. కొంత సమయం తర్వాత పార్సెల్ తీసి చూస్తే చిరిగిన జీన్స్ ప్యాంట్ ఉండడంతో బిత్తరపోయాడు. ఇలా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ల పేరుతో కేటుగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చి బహుమతులు గెలుచుకున్నారంటూ వాట్సాప్ నంబర్లకు సందేశాలు పంపి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్య ఫేస్బుక్ అండ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద తక్కువ ధరకే వస్తువులు అని చెప్పేసి మార్కెట్ రేటుకి చాలా తక్కువలో, అంటే ఆల్మోస్ట్ 10%, 15% ధరకే మీకు వస్తువులు వస్తాయని చెప్పేసి ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లాంటివి ప్రకటనలు చేస్తున్నారు. సో వాటిని మీరు క్లిక్ చేసే ముందు కొంచెం 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే 2-3 కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటివరకు. సో దాని వెనకాల వాళ్ళు పోయేది చిన్న మొత్తమే అయినా కానీ వాళ్ళు మీకు చూపించిన ప్రోడక్ట్ ఇవ్వటం లేదు, వేరేదేదో 1 ప్లాస్టిక్ బాటిల్ ఇట్లాంటివి పంపిస్తున్నారు. దానివల్ల మీరు 300-400 పోతాయి, కానీ అట్లా వాళ్ళు చాలామందిని మోసం చేయటం వల్ల ఎక్కువ మొత్తంలో వాళ్ళు సంపాదిస్తున్నారు ఫ్రాడ్స్టర్స్. కాబట్టి ఇటువంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి. అంత తక్కువ ధరకే మార్కెట్ రేటు కన్నా 15%, 10% ధరకే మీకు వస్తువులు వస్తున్నాయంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అటువంటి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. నేరగాళ్లు డార్క్ వెబ్ ద్వారా ఆన్లైన్లో తరచూ కొనుగోలు చేసే వారి జాబితా సేకరిస్తున్నారు. వారు కొనుగోలు చేసిన వస్తువుల కంపెనీల పేరుతో
ఈ కామర్స్ ప్రతినిధులమంటూ ఫోన్ చేస్తున్నారు. వారు కొనుగోలు చేసిన వస్తువుపై బహుమతులు, రాయితీలు సొంతం చేసుకున్నారంటూ నమ్మిస్తున్నారు. తాము పంపే లింకులను క్లిక్ చేయాలని సూచించి ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. ఇటీవల మేము కొన్ని పరిస్థితులు గమనించాము. దాంట్లో కూడా ఈ కాల్ సెంటర్స్కి సంబంధించి కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. కాల్ సెంటర్ ఏదైనా వస్తు సేవలకు సంబంధించి పబ్లిక్ వినియోగదారులు కాల్ సెంటర్స్ నంబర్స్ ఎత్తుక్కొని వాటికి కాల్ చేసినప్పుడు ఆ కాల్ సెంటర్ వాళ్ళు ఏదో లింక్స్ పంపించడము, ఆ లింక్స్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ హ్యాక్ అవటము, దానివల్ల నుండి బ్యాంకులో ఉన్న డబ్బులు పోవటము, ఓటీపీ షేర్ కావటము, తర్వాత మెసేజెస్ అండ్ కాల్స్ ఫార్వర్డ్ అవటం జరుగుతుంది. సో ఇటువంటి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. సో మీరు కాల్ సెంటర్ నంబర్స్ని చెక్ చేసేటప్పుడు 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వాటికి కాల్ చేయాలి. ఒకవేళ ఎవరైనా లింక్స్ పంపిస్తే మాత్రము వాటిని జస్ట్ లైక్ దట్ క్లిక్ చేయకుండా ఆ లింక్ ఏంటి, ఏపీకే ఫైల్ పంపించారా, ఇంకేంటి, ట్రస్టెడ్ లింకా కాదా అనేది 1-2 సార్లు వెరిఫై చేసుకొని అనుమానం వస్తే ఆ లింక్ని డిలీట్ చేయండి. అటువంటివి చేస్తే మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి. నకిలీ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చూసి కొనుగోళ్లు చెయ్యొద్దని పోలీసులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల పేరుతో బహుమతులు, రాయితీలు ఇస్తామనగానే నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.